పొలిటికల్ లీడర్ అంటే ఫ్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా పనిచేయాలి. ఆ లీడర్ను చూసి కొత్త తరం వాళ్ళు అట్రాక్ట్ కావాలి. అబ్బా ఉంటే ఈ లీడర్ లెక్క ఉండాలి, చేస్తే ఈ లీడర్ లెక్క పనిచేయాలి, పలానా నియోజకవర్గం లెక్క డెవలప్ చేయాలని అనుకోవాలి. చట్టసభల్లో వాళ్ళ స్పీచ్లను 1కి 4 సార్లు విని తరించిపోయేటట్టు చేయాలి కదా. కానీ కొందరు లీడర్ల మాటలు గట్ల లేవుల్లా. ఎట్లున్నాయంటారా? ముందుగానే చెప్తున్నా, టీవీ సౌండ్ జరంతా తగ్గించుకోండి. విన్నరా ఎమ్మెల్యే దానం గారి ధమ్కీలు ఎట్లున్నాయో? మూసుకోవోయ్, బయట తిరగని ఆ కొడక ఏమనుకుంటున్నారో అట. అట్లని సారి ఈ మాటలే అని ఊరుకోలే, మళ్ళా ఇంకా 2-3 గట్టిగానే ఏడిచిండు. కాకపోతే మేమే వినిపిస్తలేము. మరి ఇంతకు తిట్టేది ఎవరినో తెలుసునా? సారు గారు గెలిచి వచ్చిన కారు పార్టీ వాళ్ళని. మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం సారు ఇప్పుడు సభలో వాళ్ళతోనే కలిసిపోయి మాట్లాడుతుండేసరికి గులాబీ పార్టీ వాళ్ళు నినాదాలు చేస్తే ఇగో ఇట్లా కౌంటర్ ఇచ్చింది అన్నట్టు. మళ్ళీ ఆయన అన్నదాని మీద వివరణ ఇచ్చుకున్నాడు. కానీ ఈ ముచ్చటి ఇటు ఉంచితే ఇంకో లీడర్ గారు చూడండి ఎట్లాంటి ఆనిముత్యాలు వేల్చిండో. ఏమన్నా పట్ట మార్పిడి కావడానికి, ఏమన్నా విరాసత్ చేయడానికి మామూలుగా 100, 200, 300 తీసుకుంటే 100, 200, 300 మీకు 100, 200 సింపులే సారు. రైతులు కూలీలు దినం కూలీకి పోతే 200-300 వస్తాయి. వచ్చిన పైసలు లంచానికే ఇస్తే పిల్లలు ఎట్లా బతకాలి, సంసారం ఎట్లా నెట్టుకురావాలి సారు? పెద్ద మనిషి మీరే ఇట్లాంటి మాటలంటే లంచాలకు మరిగిన వాళ్ళకు బూస్టప్ ఇచ్చినట్టు కాదు. ఇదేనా తరీకా? ఇక వీళ్ళిద్దరి మాటలేమో ఇట్లుంటే ఈ ఎమ్మెల్యే మాటలు వినండి. కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? కానీ ఒక అర్ధగంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? మీకంటే జనరేటర్లు ఇన్వర్టర్లు ఉంటాయి కాబట్టి అర్ధగంట కాదు గంట పోయినా ఏం కొంపలు మునగాయి అయ్యా. కానీ నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంది? ఆసుపత్రులలో చికిత్స పొందే పేషెంట్ల పరిస్థితి ఏంది? అర్ధగంట కాదు, ఒక్క 5 నిమిషాలు కరెంటు పోతేనే ఆ బాధ ఎట్లుంటుందో ఎరకనా మీకు అసలు? పోనీ ఈడికన్నా ఆగిందా అంటే ఇంకా చూడండి ఏమన్నాడో. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలైతుంది అధ్యక్ష? నాకు అర్థం కాదు.